2000 ఏళ్ల కిందట దక్షిణదేశంలో వర్ధమానుడనే ఒక యువకుడు ఉండేవాడు. అతని తండ్రి చాలా పెద్ద ధనవంతుడు. ఆయనకు సముద్ర వ్యాపారం ఉండేది. ఆయన ఓడలు నిర్మించి వాటిమీద తన మనుషులను సముద్రంలోని ద్వీపాంతరాలకు పంపి వ్యాపారం చేసేవాడు. సముద్ర ప్రయాణం చేసి వచ్చిన మనుష్యులు ఇతర దేశాల వింతలు తండ్రికి చెబుతుంటే వర్ధమానుడు వింటూ ఉండేవాడు. తాను కూడా ఆ దేశాలు చూడాలని అనుకునేవాడు. తండ్రి చనిపోయాక వ్యాపారం మొత్తం తన చేతిలోకి వచ్చిన తర్వాత వర్ధమానుడు తనకు నచ్చినట్టు ఒక ఓడను తయారు చేయించాడు. ఆ ఓడకు శుభంగా ఉండాలని బ్రాహ్మణులతో పూజ చేయించాడు. తన ప్రయాణానికి ముహూర్తం పెట్టించాడు. వేలాది ప్రజలకు అన్నదానమూ వస్త్రదానమూ చేశాడు. ఓడనిండా వర్తకానికి అవసరమైన వస్తువులు, 3 నెలల ప్రయాణానికి సరిపడే ఆహార పదార్థాలు పెట్టించాడు. ముహూర్తానికి సరిగా ఓడ రేవులో నుంచి కదిలింది. తూర్పు దీవులకేసి సాగింది. ఒక వారం రోజులు ప్రయాణం బాగా సాగింది. ఆ తర్వాత ఒక పెద్ద తుఫాను ప్రారంభమైంది. ఈ తుఫాను క్రమంగా పెద్దగా భయంకరంగా మారింది. ఓడ వాయువేగంతో తుఫానులో పడి కొట్టుకుపోసాగింది. అది ఎటుపోతున్నది ఎవ్వరికీ తెలియదు. ఈ విధంగా 3 పగళ్లు 3 రాత్రులు తుఫానులో కొట్టుకుపోయి ఓడ సముద్ర రాళ్లగుట్టకు తగిలి పగిలి మునిగిపోయింది. లక్షల విలువైన రత్నాలు, వస్త్రాలు మొదలైన సరకులు సముద్రంపాలు కావటమే కాక ఓడలో ఉన్నవారు గల్లంతు అయినారు. వర్ధమానుడు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక ఓడ దూలాన్ని పట్టుకొని దాని సహాయంతో ఈదసాగాడు. కాని అతనికి తిరిగి తెలివితేలేసరికి ఎండ కాస్తున్నది. సముద్రం ప్రశాంతంగా ఉంది. అతను మళ్లీ ఈదడానికి దూలంమీదినుంచి దిగి నీటిలో నిలబడేసరికి అతని కాళ్లకు అడుగు తగిలింది. అయినా తీరం చాలా దూలాన ఉంది. వర్ధమానుడు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకేసి రాసాగాడు. అక్కడి తీరం నిర్మనుష్యంగా ఉంది. తన ప్రాణం దక్కినందుకు వర్ధమానుడు ఇష్టదేవతలను ప్రార్థించుకొని అక్కడే పచ్చికబయలమీద పడుకుని తిరిగి నిద్రపోయాడు. అతను నిద్రలేచేసరికి మర్నాడు తెల్లవారుతున్నది. అతను లేచి కూర్చోబోయినాడు, కాని సాధ్యం కాలేదు. అతని చేతులు కాళ్ళు నేలకు అంటుకుపోయినట్టు తోచింది. తల కదిల్చాడమన్నా జుట్టు ఎవరో పట్టుకులాగినట్టు నొప్పి పుట్టింది. అతను లేచే అవకాశం లేకుండా చాలా చిన్న చిన్న తాళ్లతో కట్టివేశారు. వర్ధమానుడు ఆశ్చర్యంతో ఇదేవిటా అని ఆలోచిస్తుండగా అతని కాలిమీద ఏదో పురుగు పాకుతున్నట్టు తోచింది. ఆ ప్రాణి క్రమంగా తన రొమ్ముమీదికి వస్తున్నది. వర్ధమానుడు కష్టపడి తల కొంచెం ఎత్తి చూచినగదా అతని రొమ్ముమీద నిలబడి ఉన్నది ఒక మనిషి. ఆ మనిషి అరంగుళం ఉన్నాడు. ఆ మనిషి చేతిలో విల్లు, భుజాన అంబులపాది ఉన్నది. వర్ధమానుడు మేల్కొన్నాడని తెలుసుకొని ఆ మనిషి ఏదో కేక పెట్టాడు. మరో 50 మంది మనుష్యులు వర్ధమానుడి ఒంటిమీదుగా పాకిరాసాగారు. ఎవరు మీరు? నన్నెందుకిట్లా బంధించారు? అన్నాడు. అతని గొంతు ఆ చిన్న మనుష్యులకు ఉరుముల్లాగా వినిపించి వారంతా బెదిరి పారిపోయినారు. కొందరు కంగారులో కిందపడి దెబ్బలు కూడా తగిలించుకున్నారు. వాళ్లనడిగి లాభం లేదని వర్ధమానుడు తన చేతిని బలంగా గుంజాడు. కట్టిన తాళ్లన్నీ పుటపుటా తెగిపోయాయి. తలకు మిగిలిన అవయవాలకు కట్టిన తాళ్లు కూడా తెంచుకోసాగారు. తమ బంధీ తప్పించుకుంటున్నాడని గ్రహించిన ఆ బుల్లి మనుష్యులు దూరంనుంచి వర్ధమానుడిమీద బాణాల వర్షం కురిపించారు. ఈ బుల్లి అంబులు పూచిక ముళ్లల్చే వర్ధమానుడి గుడ్డల్లో ఇరుక్కుపోయాయి. ముఖానికి తగిలినవి మటుకు చీమలు కుట్టినట్టు బాధపెట్టాయి. వాళ్లు నన్నేం చేస్తారో తెలుసుకుందామని వర్ధమానుడు కట్లు వదల్చుకోవటం మాని కదలకుండా పడుకున్నాడు. కొంచెంసేపటికల్లా ఆ వర్ధమానుని సమీపించారు. ఒకడు అతని చెవి దగ్గర ఏదో అరిచాడు. వర్ధమానుడికి ఆ భాష అర్థం కాలేదు. కాని తనకు ఆకలి అవుతున్నదని సంజ్ఞల ద్వారా తెలియజేశాడు. వెంటనే వారు వెళ్లి అతనికోసం ఆహారం తెచ్చారు. ఎన్నో వేలమంది అతని ముఖంమీదికి ఎక్కి ఆహారం అతని నోట్లో వేస్తేనేగాని అతని కడుపు నిండలేదు. ఎట్లాగైతేనేమి అతను పొట్ట నింపుకొని మళ్లీ నిద్రపోయాడు. 100 చక్రాలు ఉన్న పెద్ద బండి తయారుచేసి 1000 మంది వామనులు
3 గంటలు శ్రమించి వర్ధమానుణ్ణి ఈ బండిమీదికి అతిశ్రమతో ఎక్కించగలిగారు. ఇంతలా వర్ధమానుడు నిద్రపోవలేన కారణమేమంటే అతను తిన్న ఆహారంతో పాటు వామనులు అతనికి మత్తు కలిగించే సారాయిగూడా ఇచ్చారు. రాజమందిరం అక్కడికి 60 మైళ్ల దూరంలో ఉన్నది. వర్ధమానుడి బండికి 100 గుర్రాలు కట్టారు. ఆ గుర్రాలు 4.5 అంగుళాల ఎత్తుగలవి. దారిలో చీకటి పడింది. చాలని ఒకచోట బస చేశారు. తెల్లవారు 500 మంది వామనులు వర్ధమానుడికి కాపలా కాశారు. అందులో సగం మంది దివిటీలు పట్టారు. మిగిలినవాళ్లు విల్లు బాణాలు పట్టుకున్నారు. తిరిగి తెల్లవారగానే ప్రయాణం సాగింది. మధ్యాహ్నానికి వాళ్లు అతన్ని ఉంచే చోటికి చాలా దగ్గరకు వచ్చేశారు. అక్కడికి వామన మహారాజు వర్ధమానుణ్ణి స్వయంగా చూడడానికి అనుచరులతో సహా ఎదురువచ్చాడు. కాని రాజుగారు వర్ధమానుడి శరీరం మీదికి ఎక్కటం అపాయకరమని ఆయన పరివారం అడ్డుచెప్పింది. అక్కడొక పాత వాడని దేవాలయం ఉంది. అది పవిత్రత కోల్పోయినందున మూసివేశారు. అందులోనే వర్ధమానుణ్ణి ఉంచారు. ఎందుకంటే అతని పెద్ద శరీరానికి సరిపడేంత పెద్ద స్థలం అదే ఒక్కటి ఉంది. రాజుగారి కమ్మరులు వచ్చి వర్ధమానుడి కాలికి 91 గొలుసు కట్టి వాటిని దేవాలయం వాకిలికి బంధించారు. ఆ తర్వాత వర్ధమానుడికి కట్టిన పోగులన్నీ కోసివేశారు. అతని కాలికి కట్టిన గొలుసులు మన స్త్రీలు వేసుకునే బంగారు గొలుసులంతలా ఉన్నాయి. అతను దేవాలయం లోపలగాని బయటగాని కొద్ది దూరం కదలడానికి వీలైనంత పొడుగున్నాయి.